అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గొల్లపల్లి గ్రామం మల్లేనిపట్నం పంచాయతీ గ్రామస్తులము. మా పొలాలు, ఇండ్లు అన్నీ కూడా సోమశిల ప్రాజెక్టు కొరకు 1996లోనే అక్వైర్ చేసుకొని మమ్మల్ని ప్రాజెక్టు నుంచి బయటికి పంపించేసిన అధికారులు. అయితే ఆ సమయంలోనే మా కొన్ని ఇండ్లకు నష్టపరిహారం చెల్లించకుండా అధికారులు మిస్ చేసినారు. ఆ విషయం పైన మేము 96 నుంచి హైకోర్టులో పోరాడితే 2013లో హైకోర్టు ఆర్డర్ వచ్చింది. ఆ ఉత్తర్వుల ప్రకారం మాకు 2013లో తక్కువ నష్టపరిహారం చెల్లించినారు. అంటే ఆ సంవత్సరం ఎస్ఎస్ఆర్ రేట్లు కాకుండా పాత ఎస్ఎస్ఆర్ రేట్లు వేసి, అంటే ఒక సంవత్సరం తక్కువ మా ఇళ్లను పొజిషన్ తీసుకున్నారు. ఎప్పుడు గవర్నమెంట్ 2/3/1996లో పొజిషన్ తీసుకొని అక్కడి నుంచి వడ్డీ కట్టకుండా మాకు నష్టపరిహారం చెల్లించినారు. తర్వాత మేము 2014లో గౌరవ హైకోర్టుకు మళ్ళీ న్యాయం చేయమని హైకోర్టును అడిగినాం. హైకోర్టు వారు 2018 1వ నెల 4వ తేదీన భూసేకరణ చట్ట ప్రకారము పొజిషన్ తీసుకున్నాంచి, అంటే 2/3/1996 నుంచి నోటిఫికేషన్, అంటే 10/6/2013 వరకు 12% వడ్డీని చెల్లించమని హైకోర్టు వారిని ఆదేశించింది. అప్పటి నుంచి మా నష్టపరిహార సమస్య హైకోర్టులో పెండింగ్ ఉంది. 2018లోనే అప్పటి అధికారులు కొంత నష్టపరిహారం లెక్క కట్టి అప్రూవల్ కొరకు అధికారులకు పంపించినారు. తర్వాత ప్రభుత్వం మారిపోయింది. మేము మొదటి నుంచి కూడా బద్వేల్ మినిస్టర్ అయిన వీరారెడ్డి గారి అనుచరులు మా గ్రామంలో ఉండంగా, తర్వాత మేము గ్రామం వదిలి వచ్చిన తర్వాత కూడా మేము తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నామని చెప్పి 2018లో చెల్లించవలసిన నష్టపరిహారాన్ని గత ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకుల ఒత్తిడితో మా కేసు పైన మళ్ళా హైకోర్టులో 2020లో రివ్యూ పిటిషన్ ఫైల్ చేసినారు. రివ్యూ పిటిషన్ పోయింది. తర్వాత ప్రైవేటు వ్యక్తి ద్వారా, పిడుగు కొండారెడ్డి అనే వ్యక్తి ద్వారా హైకోర్టులోనే మేమేదో ఫ్రాడ్ చేస్తామని చెప్పేసి ఒక రిట్ పిటిషన్ వేయించారు. అది డిస్మిస్ అయింది. తర్వాత 2023లో మా గ్రామానికి చెందిన ఒక వ్యక్తి సుభాష్ చంద్రారెడ్డి అనే వ్యక్తి చేత హైకోర్టులో పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్ వేయించారు. అది కూడా డిస్మిస్ అయింది. గత గవర్నమెంటులో రాజకీయ నాయకుల ఒత్తిడితో మా పైన ఎన్ని చేయాలనో అన్నీ చేసి ప్రభుత్వం నుండి మాకు నష్టపరిహారం రాకుండా వైసీపీ నాయకుల ద్వారా కొంతమంది మాకు నష్టపరిహారం రాకుండా అడ్డుకోవడం జరిగింది. అప్పటి నుంచి మేము గత గవర్నమెంటులోనే హైకోర్టులో పోరాటం చేసుకొని మా న్యాయవాది ద్వారా వాస్తవ విషయాలు కోర్టు దృష్టికి తీసుకుపోయి మేము సక్సెస్ అయినాం. ఈరోజు ఆనరబుల్ జడ్జి గారు, శ్రీ హైకోర్టు వారు మాకు నష్టపరిహారం ఎందుకు చెల్లించలేదని చెప్పేసి 11/9/2025న ఆల్ రెస్పాండెంట్స్ను కోర్టుకు అటెండ్ కమ్మని ఆదేశాలు ఇచ్చింది. ఆ సమయంలో జడ్జి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారులు మీకు నష్టపరిహారం చెల్లించుతామని మాకు తెలపడం జరిగింది. మాకు ఎంత నష్టపరిహారం చెల్లించుతారా అనే విషయం పైన మేము సందేహంలో ఉంటూ మేము ఆఫీసుకు కూడా హాజరు కాకుండా మా న్యాయవాది దృష్టికి తీసుకెళ్ళాం. కానీ కోర్టు ఏం చెప్పిందంటే, మీరు ఏమి చేస్తున్నారో మంగళవారము లోపల కౌంటర్ వేయమని చెప్పింది. ఆ విధంగా మా నష్టపరిహార సమస్య పెండింగ్లో ఉంటే మాకు ప్రభుత్వం ఎక్కడ నష్టపరిహారం చెల్లించుతోనని కొంతమంది మాకు గిట్టని వారు, మేమంటే గిట్టని వాళ్ళు, మా ఎదుగుదలను ఓర్చుకోలేని వారు ఈ విధంగా సాక్షి పేపర్లో తప్పు మీద తప్పు అనే ఒక శీర్షిక ద్వారా ఈరోజు, అంటే ఆదివారం ఉదయం పేపర్కి రావడం జరిగింది. ఈ పేపర్ చూసిన తర్వాత ఇందులో ఎవరిని వీళ్ళు విచారణ అడిగినారు అనే విషయం ఇక్కడ లేదు, ఎవరు ఇచ్చారనే విషయం ఇక్కడ లేదు. ఈ విధంగా ప్రతి చిన్న విషయాన్ని ఎమ్మెల్యే గారికి అంటగట్టడం, ఈ విధంగా చేయడం సిగ్గుచేటు. గతంలో వీళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ కూడా న్యాయ పోరాటం చేసి గౌరవ హైకోర్టులోనే వీళ్ళు పన్నిన పన్నాగాలన్నింటినీ కూడా ఎదుర్కొని న్యాయంగా నిలిచిన మేము.
మేము మునక ప్రాంతం వాళ్ళం. అనేక సంవత్సరాల నుంచి మా భూములు ఇండ్లు కోల్పోయి నిరుపేదలమయ్యి మేము కడప ఇతర ప్రదేశాల్లో నివాసం ఉంటున్నాం. చట్టపరంగా రావాల్సిన న్యాయ పరిహారం కోసాన్ని రావాల్సిన నష్టపరిహారాన్ని కూడా ఈ పేపర్ ద్వారా అడ్డుకోవడం ఇంత నీచమైన చర్య ఇంకొకటి ఉండదు. ఏదైనా ముంపు బాధితులపైన ఉదార స్వభావంతో ఏ రాజకీయ పార్టీ అయినా ఏ పేపర్ అయినా ఎవరైనా పనిచేయాలి. వాస్తవాలు తెలియకుండా అపోహలతో ఇటువంటి చర్యలకు పాల్పడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాదు గత గవర్నమెంటులో సోమశిల ప్రాజెక్టుకు సంబంధించి వైసీపీ నాయకులు చేసినటువంటి దురాగతాలు అన్నీ ఇన్ని కాదు. ఎంతోమంది రైతులు ముంపు ప్రాంతంలో మగ్గి నలిగి నష్టపరిహారం రాక ఆకాశానికి ఎగబడి ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి వాస్తవాలు తెలుసుకోకుండా గౌరవ హైకోర్టును తప్పుబడుతూ ప్రిన్సిపల్ సెక్రటరీని తప్పుబడుతూ ఇటువంటి తప్పుడు శీర్షికల ద్వారా పేపర్లకు వేయడం ఇంకొకటి వేయడం ఇన్ని మానుకుంటే ఇకనైనా మంచిగా మనుగడ సాగిస్తారని మా మనవి. ఇటువంటి పేపర్లు ఎటువంటి సాక్ష్యాలు లేకుండా వేసిన దానిపైన మేము చట్టపరంగా ఎటువంటి చర్యలకైనా పోరాడేదానికి సిద్ధంగా ఉన్నాము. మాకు చట్టపరంగా న్యాయం కోసం పోరాడేదానికి మేము ఎంత దూరమైనా వెనుకాడము. ఇటువంటి తప్పుడు నివేదికలు ఇచ్చిన వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేదానికి మేము వెనుకాడము. దీంట్లో ఎటువంటి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇంకొకరు కానీ వేరే ఎవరి ప్రోద్బలము లేదు. మాకు చట్టపరంగా రావాల్సిన నష్టపరిహారం కోసము గౌరవ శ్రీ హైకోర్టునే మేము సంప్రదించి నష్టపరిహారం కోసం పోరాడుతూ ఉన్నాం. మేము ఈ విషయాన్ని పత్రికల మీడియాల ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. నా పేరు శ్రీనివాసులరెడ్డి, నాగిరెడ్డి. మేమందరం కూడా దీంట్లో నష్టపరిహారం రావాల్సిన వాళ్ళమే. ముంపు బాధితులం, ముంపు రైతులం. మేము ఎక్కడైనా తప్పు చేసినామని తెలిస్తే మేము దేనికైనా రెడీ. అట్లనే సాక్షి పేపర్ వాళ్ళు కూడా రావాలి. వాళ్ళు ఎక్కడైనా తప్పుని తెలిస్తే మేము దేనికైనా సిద్ధం, లేకపోతే అంతకంత మూల్యం చెల్లించాల. కడప ఎమ్మెల్యే గారికి మా అట్లూరు మండలం అంతా ఏకంగా 90% ఆమెకి న్యాయం చేస్తుందనే ఆశతో అందరము ఆమెకు సహకరించినాం. అంత మాత్రాన మీరేదో మంచి చేసి ఏదో పార్టీకి మేలు చేసుకోవాలనే ఆలోచనలు ఉండాలి, కానీ మేలు చేసే వాళ్ళని కూడా ఈ విధంగా పేపర్లకు ఎక్కించి ఉన్న విలువను పోగొట్టుకోవడం తప్ప మరొకటి ఏమీ ఈ సాక్షి పేపర్కు రాదు. ఇది వాస్తవం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.